పోయి ఈ జీవితం నుంచి వెళ్ళిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట నిలవలసిన సమయం ఉంది. నరకానికో పరలోకానికో వెళ్ళవలసిన సమయం ఉంది. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? కొన్ని సందర్భాలలో ప్రతి ఒక్కటి మన చేతుల్లో ఉంటుంది. అవి మన చేతుల్లో ఉన్నప్పుడు వాటి విలువ మనకు తెలియదు. అవి దూరం అయినప్పుడు వాటి విలువ మనకు తెలిసిన లాభం ఉండదు. ఎందుకంటే దూరం అయిపోయాయి కదా. అది వస్తువులైనా మనుషులైనా ఇంకోటి కావచ్చు. అటువంటిగా రక్షణ కూడా. ఈ జీవితం శాశ్వతం కాదు, ఈ జీవితం అల్పమైనది అని నేను చెప్పవలసిన లేదు. అది మీకు తెలిసిందే. నా చేతితో మీరు నన్ను కొడతారా, తిడతారా? ఎందుకంటే అది నిజం, పచ్చి నిజం, చేదు నిజం. ప్రతి మానవుడు ఆఖరికి ప్రసంగం చేసే నేను కూడా ఒకరోజు చావాలి. అందరూ మరణించి దేవుని ఎదుట నిలబడవలసిన సమయం ఒకటి ఉంది. అందరూ ఈ శరీరాన్ని విడిచి దేవుని ఎదుట నిలబడవలసిన సమయం ఒకటి ఉంది. అదే తీర్పు దినం. తీర్పు అంటే ఏమిటో తెలుసా? దేవుడు అతని యోగ్యతను బట్టి నిత్య నరకము నిత్య జీవము ఇవ్వబోయే ఒక చర్చ అన్నమాట. ఆ తీర్పులో నువ్వు ఎటు వెళ్ళాలనుకుంటున్నావు? నిత్య నరకం వెళ్ళాలనుకుంటున్నావా, నిత్య జీవం వెళ్ళాలనుకుంటున్నావా? నిత్య నరకం వెళ్ళాలనుకుంటే నువ్వేం చేయనక్కర్లా, నీ ఇష్టం. అదే నిత్య జీవం వెళ్ళాలనుకున్నావా, అయితే నువ్వు ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని వాడు రక్షింపబడతాడు. వాడి పేరు జీవ గ్రంథంలో, జీవించే గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది కనుక ఆయననే నీ ముందు నీతిగా నిలబడతాడు. కనుక నీకు ఉత్తరవాదిగా, ఇదిగో తండ్రి ఇతని పాపాలని నేను భరించాను, ఇతను నీతిమంతుడే నన్ను బట్టి అని చెప్పి నీకు ఉత్తరవాదిగా సాక్షిగా నిలబడతాడు. కనుక తండ్రి ఎదుట నువ్వు బ్రతికిపోతావు, నిత్య నరకం నుంచి తప్పించబడతావు. కానీ ఇప్పుడు అందరూ రక్షణ పొందటానికి, అంతటా రక్షణ పొందటానికి అందరి చేతుల్లో అవకాశం ఉంది. కానీ నేను చెబుతున్నాను, అవకాశం ఉన్నప్పుడు విలువ అర్థం కాదండి. కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కావట్లేదు. అన్ని ఏదన్నా మన జీవితంలో వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, ఈ భూమి మీద ఈ భూ వ్యవహారాలలో వేటి విలువైన అర్థం కాకపోతే రేపొద్దున దేవుడి చిత్తం అయితే వాటిని పొందుకుంటాం. మనం అసలు పెద్ద నష్టమే కాదు అది. కానీ రక్షణ అనే విలువ మన చేతిలో ఉన్నప్పుడు మనకు అర్థం కాకపోతే ఎంత ప్రమాదం అది. నిత్య నరకానికి వెళ్తారు. అక్కడ ఏర్పును పండ్లు కొరుక్కున్నట్టయ్యే ఉండును. అంటే ఎంత వేదనో చూడండి అక్కడ. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆ దేవుడు చెప్పినట్లుగానే నరకం కూడా ఖచ్చితంగా ఉంది. ఆ దేవుడు చెప్పినట్టుగానే నిత్య జీవం కూడా ఖచ్చితంగా ఉంది. ఆ దేవుడు చెప్పినట్లుగానే మనం పాపాలందరి కొరకు పరిహారం చేసిన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఖచ్చితంగా ఉన్నాడు. కనుక ఆయన మీద నీ విశ్వాసం నుంచి నీ పాపాలన్నీ ఆయన మీద వేసి నువ్వు గనక తప్పించుకోగలిగితే, ఆయన రెక్కల చాటుకి వెళ్ళగలిగితే, ఆయన శిలువ చాటును దాక్కోగలిగితే, ఆయనను నువ్వు ఆధారం చేసుకోగలిగితే, ఆయన అనే బండ మీద నువ్వు నీ ఇంటిని కట్టగలిగితే నువ్వు స్థిరంగా ఉంటావు పరలోకంలో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, నువ్వు ఎవరైనా కావచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు. నువ్వు రక్షణ పొంది ఉండొచ్చు, రక్షణ పొందకపోయి ఉండొచ్చు. రక్షణ పొందలేదా, పొందటానికి తావు చేస్తున్నావు అయితే జాగ్రత్త. సమయం నీ చేతిలో ఉన్నప్పుడే రక్షణ తీసుకో. సమయం పోయిన తర్వాత దాని విలువ ఎంత తెలిసినా, నరకం నుండి ఎన్ని ప్రార్థన చేసినా నీ ప్రార్థన దేవునికి వినపడదు. ఇప్పుడే దేవుడు నీ ప్రార్థన వినే సమయం, ఇప్పుడే రక్షణ పొందే సమయం, ఇది అనుకూల సమయం. రక్షణ తీసుకోవటానికి తావు చేయొద్దు. మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి తావు చేయొద్దు. ఈ లోకపు బ్రహ్మలో చిక్కుకొని పోవద్దు. దేవుడైతే ఖచ్చితంగా ఉన్నాడు. ఈ జీవితం అయితే శాశ్వతం కాదు. ఎంత పోటుగాడని ఈ జీవితం నుంచి వెళ్ళిపోయి ఈ శరీరాన్ని విడిచిపెట్టి దేవుని ఎదుట నిలవలసిన సమయం ఉంది. నరకానికో పరలోకానికో వెళ్ళవలసిన సమయం ఉంది. నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? పరలోకానికి వెళ్ళాలనుకుంటే దేవుని ఆధారం చేసుకో, దేవుని నమ్ముకో, యేసు ప్రభు శిలువని నమ్ము. నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా, నువ్వేం చేయొద్దు, ప్రశాంతంగా కూర్చోండి. నీ ఇష్టం వచ్చినట్టు వీరేది అయితే ఒక్క మాట, అక్కడ అగ్ని ఆరదు, పొరుగు సాగుతుంది, నిత్య వేదన, నిత్య నరకం.